హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నామండి. ఈరోజైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి కర్రీ చేయడం. ఎంత బాగుందో తెలుసా? ఏంటండి చెప్పండి అంటారా? సరే నేను తినేసి వస్తానండి, నాకైతే ఆకలి వస్తుందేమో, తినేసి వచ్చి చెప్పేస్తానమాట. ఏం కర్రీ అనుకున్నారా మీరైతే? ఈలోపు పనస గింజల కర్రీ అండి. నేనైతే అసలు ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం. ఇంత బాగుంటుందని ఇన్ని రోజులు తెలియక ఎన్ని పనస గింజలు వేస్ట్ చేశారనుకుంటున్నారు. ఇంకా పనస గింజలు అయితే హాట్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసేసుకొని కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసేసేయండి. 1-2 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదనమాట. ఇంకా అలా విజిల్స్ రానిచ్చేసాక వాటిని ఇంకా స్ట్రైనర్లో ఇలా వడబోసేస్తే అసలు చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో. వీటిని ఇట్లా ఒట్టిగా తింటుంటే కూడా అసలు మనమైతే తింటాం కదండి, నానబెట్టుకున్న మొలకల టైపు, ఆ టైప్లో ఉంది. నాకైతే ఎంత బాగా నచ్చేసినాయి అంటే అంత బాగా నచ్చినాయి అనమాట. అంత బాగుందండి. ఇంక వీటిని అయితే పైన ఒక లేయర్ లాగా ఉందనమాట. ఇంక ఈ లేయర్ని అయితే ఇది ప్లాస్టిక్ టైప్లో ఉందండి. ఇంక ఇలాంటి లేయర్ అయితే మరి తీసేయాలి కదా. ఇంకా తీసేసేసి ఈ గింజలన్నింటినీ వీటిని అయితే నేను క్లీన్ చేసేసుకొని ఇంకా హాఫ్ కటింగ్ చేసుకొని అయితే పెట్టేసుకున్నానండి. అసలు ఎంత బాగుందోనండి కర్రీ అయితే మటుకి. ఇంకా నుంచి నేనైతే అసలు ఎప్పుడు గింజలు పడేయను అనమాట. ఇంకా ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ త్వరగా ఎగుతాయి కదా మనం పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అందుకోసం సాల్ట్ వేసేస్తామన్నమాట. ఇంకా అలాగే కొంచెం పసుపు వేసేసుకొని అసలు ఈ కర్రీ అయితే నేను ఇంత బాగుంటుంది, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా కానీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంకా కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలండి. ఇలా మనం స్మాష్ చేసేసుకొని చిన్నగా రోట్లో, ఎందుకంటే పనస గింజలు తీయగా ఉన్నట్టు ఉంటాయండి. మనకి మిరియాల పొడి పడితేనే ఆ కర్రీలో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇది కొంచెం ధనియాల పొడి, ఇది కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంక ఇలా అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే ఏం చేసుకోవాలన్నమాట. ఇంకా టమాటా ముక్కలు కూడా ఇలా కట్ చేసేసుకొని, మీరు కావాలంటే ప్యూరీ కూడా వేసుకోండి. అబ్బో నేనైతే ప్యూరీ పెద్దగా వాడనండి, ఎక్కువగా టమాటాలు కట్ చేసి వేస్తానమాట. మీకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే ప్యూరీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు పనస గింజల వల్ల ఎన్ని లాభాలో కదా. అసలు హెల్త్కి మంచిది, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉండవు. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ ఇన్ని రోజులు తెలియక ప్రతిసారి పనసను తిన్నప్పుడు పనస ఇత్తనాలు ఈ గింజలన్నీ పడేసేసేవాళ్ళం అనమాట. ఇంకా మొన్న ఈ మధ్య నుంచి అస్సలు పడేయకుండా వేయించుకొని తింటున్నాను. ఇలా ఉడకబెట్టేసి ఈరోజు కర్రీ చేశాను. ఇంకెప్పుడైనా పొర్రపాటును కూడా పనస గింజలు పడేయనండి నేను. ఇంకా బుద్ధి ఉన్నంత వరకు మీరు కూడా పడేయకుండా ఒకసారి ట్రై చేయండి. అబ్బా అసలు చూడండి ఉడికిన ఇత్తనాలు ఎంత మెత్తగా ఉన్నాయంటే, అబ్బా కర్రీ తింటుంటే అసలు మావారు అన్నారు, ఎందుకంటే మావారు కొంచెం త్వరగా ఏది పెడితే తినరండి, అలాంటిది తినేసేసి అసలు చాలా అంటే చాలా బాగుందని చెప్పేశారనమాట. ఆయనకంట చేమగడ్డల పులుసు ఉంటుంది కదండి, చేమగడ్డలు మెత్తగా ఉంటాయి కదా, మనం ఉడకబెడితే చేమగడ్డల కర్రీ ఉన్నట్టే ఉంది, చాలా బాగుంది, అసలు ఏం స్పెషల్ అనిపిస్తుంది నాకు ఈ కర్రీ అని అన్నారండి. అంటే అంత బాగా నచ్చేసేసింది మా వారికి. ఇంకా మీరే అర్థం చేసుకోండి, ఎందుకంటే త్వరగా ఏది పెడితే అది తినరండి అసలు. ఇంకా అలాంటిది నాకైతే బాగా నచ్చేసేసింది అని చెప్పేశారు ఒకటే మాట. ఇంక ఇదిగోండి టమాటాలు కూడా బాగా వేయించేసుకున్నాక మనం ముందే ఉడకబెట్టుకున్న విత్తనాలు ఉన్నాయి కదండి, పనస గింజలు, ఇవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. టమాటాల్లో వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ముక్కని కొంచెం ఆ పులుసులో ఉడకనివ్వాలి కదా, మళ్ళీ ఆ ముక్క కూడా మంచి ఫ్లేవర్ రావాలి కదా మనకి, టేస్టీగా. కొంచెం ఉప్పు అయితే సరిపోలేదనమాట, అందుకోసం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. చూసుకోండి, మీరు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అబ్బా కర్రీ అయితే రెడీ అయిపోయి ఆ స్మెల్కే అబ్బబ్బబ్బా ఎలా ఉందంటే అలా ఉందండి, ఇంకా చెప్పేది కాదు, అంత బాగుందనమాట. ఈరోజు మీ అల్లరి పిల్ల తిన్నాక ఏం చెప్పిద్దో ఏమో కానీ అబ్బబ్బబ్బబ్బా అసలు అంత బాగుందనమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా పనసగింజల కర్రీ? చేస్తారా చేయరా? చేసి ఉంటే చెప్పండి అబ్బా ప్లీజ్. ఎలా చేశారు ఏంటి ఏదైనా కామెంట్లో పెట్టండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను, మర్చిపోకుండా మీరు ఇలా ప్రిపేర్ చేస్తే కామెంట్ చేసేసేసి నాకు తర్వాత ఎప్పుడైనా కానీ. ముఖ్యంగా దీంట్లో మిరియాలు అయితే మర్చిపోకుండా వేసుకోండి, తీపితనం లేకుండా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంత వీడియో చూశాక లైక్ చేయకుండా వెళ్తారా? మీరు చేస్తారులే, కామెంట్ కూడా చేయండి.